చంద్రబాబు నాయుడు గారిని మరి నిర్బంధించినప్పుడు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆవేదన చెందారు. ఏమండి మరి మనం ఏమి చేయలేమా, ఇది అక్రమ నిర్బంధం కదా అని. మరి అనేక మంది న్యాయ నిపుణులతోటి కూర్చొని వాళ్ళు కష్టపడి మరి ఆయన ఏదో రకంగా బయటికి తీసుకొచ్చి రక్షించాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి కృషి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసినటువంటి వ్యక్తి. ఆయన తపన బాధ మరి ఈ తెలుగు రాష్ట్రాలను పరిరక్షించుకోవాలని, తెలుగు ప్రజలకు సరైనటువంటి నాయకత్వం ఇప్పించాలనేటటువంటి కృషి. కాకపోతే పార్టీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తే ఇంకా పార్టీ బలపడుతుంది, మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. మరి ఇటువంటి కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. తెలుగుదేశం కోసం ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా అనేక స్థాయిల్లో కష్టపడినటువంటి వ్యక్తులు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మరి నిర్బంధం పాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారందరినీ కూడా గుర్తించి సముచిత రీతిలో మరి గుర్తిస్తారనేటువంటి ఆశిస్తున్నా. ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడినటువంటి వాడిని మనం గుర్తించి మళ్ళా మనం సహాయం చేయటం అనేటువంటిది మన నైజం స్వభావం. అందుకనే నందమూరి తారక రామారావు గారు ఇన్ని సంవత్సరాలన్నా గతించి మనం అందరం ఆయన్ని గుర్తుపెట్టుకొని మరి అభిమానిస్తాం. అందుకని నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలా. సమాజ సేవ, మానవత్వం, మరి పొరుగువాడి గురించి ఆలోచించడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని జయరాం దగ్గర స్ఫూర్తితో గుర్తించాలని చెప్పి కోరుకుంటూ